మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు గారి కొడుకు ఎవరైతే ఉన్నారో వరుణ్ తేజ్ గారిది, సో కొరియన్ కనకరాజు అనే మూవీ వస్తుంది. నేను చాలా రోజుల నుంచి గమనించలేదండి. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఒక 1 ఇయర్ నుంచి, ఒక 6 నెలలు 7 నెలల క్రితం నుంచి ఈ యొక్క డిస్కస్ అనేది జరుగుతుందన్నమాట. నేను ఎక్కడ చూడలేదు, పట్టలేదు. ఏదో స్క్రోల్ డౌన్ చేస్తుంటే సడన్ గా వచ్చిందనమాట ఈ యొక్క లిరిక్ అనేది, కంసా మీద అనేది. సడన్ గా అలా ఇదేంటి ఇది, ఇప్పుడు అసలు అనౌన్స్మెంట్ ఎప్పుడు చేశారు ఏంటి, వాళ్ళేమో అనౌన్స్మెంట్ చేశారు కానీ మనం పట్టించుకోలేదేమో, మనం చూడలేదేమో అని అనిపించింది అనమాట. సో దానికి సంబంధించి ఇదిగో ఈ యొక్క పోస్టర్ను కూడా రివీల్ చేశారు. మీరు చూసుకున్నట్లయితే మీకు బాగా క్లారిటీగా అర్థం కనిపిస్తుందా? ఇదిగో చూడండి. సో ఇదనమాట, ఓకేనా. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క కొరియన్ కనకరాజు మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి క్లారిటీగా పూర్తిగా ఒక డీటెయిల్ అనేది మనకు ఒక రిపోర్ట్ అనేది వచ్చిందనమాట. క్లారిటీగా చెప్తాను, ఎవరు మిస్ చేయొద్దండి. సో మెగా ఫ్యామిలీగా సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే, ఫ్యాన్స్ కానీ, సో వచ్చినట్లయితే క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. మన వరుణ్ తేజ్ గారు కొత్తగా ట్రై చేస్తున్నాడు అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది, ఓకేనా. ఒక కమిడియన్ గా అది మీకు చెప్తాను. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి, కింద ఉంటుంది, ఓకేనా. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ ఎలా ఉండబోతుంది, ఈ యొక్క మూవీ ఫ్లాట్ ఏంటి, సో ఈ మూవీని ఎలా ఒప్పుకున్నాడు వరుణ్ తేజ్ గారు, ఓకేనా. సో చూసుకున్నట్లయితే ఇటీవల మనం పూర్వకాలంలో మన వరుణ్ తేజ్ గారి మూవీస్ చూసుకున్నట్లయితే తన యాక్టింగ్ అనేది ఎలా ఉంటుందో మీకు తెలిసిందే. సో ఫస్ట్ నాకు నచ్చిన మూవీస్ ఏమంటే ఆ యొక్క ముకుంద, మళ్ళీ వచ్చి గద్దలకొండ గణేష్, F2 ఫన్నీగా ఉంటాయి అనమాట. సో చాలా చాలా ఫన్నీగా ఉంటాయి, చాలా నచ్చుతాయి కూడా అందరికీ, ఫ్యామిలీ పరంగా బాగా అందరూ చూశారనమాట. సో ఈ యొక్క మూవీని ఎలా ఒప్పుకున్నాడంటే డిఫరెంట్ క్యారెక్టర్ అనమాట, మీరు ఊహించరు ఈ యొక్క మూవీలో. అదేంటి బ్రో, ఇది నార్మల్గానే తెలిసిందే కదా. ఆ యొక్క పోస్టర్ని ఇదిగో చూడండి. సో ఈ యొక్క పోస్టర్ని చూడగానే మీకు కొరియన్ కనకరాజ్ అంటే ఏంటి, ఆ హీరోయిన్ ఉంది వెనకాల, సో ఏదో ఒక లవ్ ట్రాక్ అనేది ఉంటుందిలే, ఏదో నార్మల్ సినిమాలే అని చెప్పి అనుకుంటారు. ఇది నార్మల్ సినిమా కాదురా బాబు, నాయన దండం పెడతారు నిజంగా. అసలు నేను అనుకోలేదు అసలు ఇది ఒక హర్రర్ సినిమా, ఓకేనా. భయపెట్టే సినిమా అనమాట. భయపెడుతూ కామెడీగా ఒక లవ్ ట్రాక్ అనేది ఉంటుంది. సో సాంగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయని చెప్పి ఆ యొక్క లిరిక్ని చూస్తుంటేనే అర్థమైపోతుంది. దీనికి సంబంధించి SS తమన్ గారు ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ యొక్క సాంగ్స్ కానీ మొత్తం ఇచ్చాడనమాట. ఓజీ లెవెల్లో ఇవ్వాలి అని చెప్పి ఒక ప్రమోషన్ కూడా చేసుకున్నారనమాట. సో కంసా మీద అని చెప్పి ఆ యొక్క సాంగ్ అనేది, ఆ యొక్క లిరిక్ అనేది వదిలేరు. కంసన్ మీద కరెక్ట్గా తెలియదండి నాకు పేరు అనేది. కంసన్ మీద అంటే కొరియన్ భాష అనేది. సో కొరియన్ భాష అంటే అది నేను నీకు థ్యాంక్స్ చెప్తున్నాను అని అర్థం అనమాట. సేమ్ అదే విధంగా మనకు ఓజీ లెవెల్లో ఈ యొక్క మ్యూజిక్ అనేది ఉండాలి అని చెప్పి SS తమన్ గారిని అడగంగానే SS తమన్ గారు ఒక ఫేస్ లో ఎక్స్ప్రెషన్ అనేది ఇస్తాడనమాట. సో సరే ఇచ్చేద్దాంలే కానీ ఏం పర్వాలేదు అన్నప్పుడు కంసం మీద అని చెప్పి ధనం పెట్టేసి వెళ్ళిపోతాడు వరుణ్ తేజ్ గారు. సో లాస్ట్ లో ఏదో అన్నావు ఏంటి అని అంటే, నేను నీకు థ్యాంక్స్ చెప్తున్నాను, దానికి అర్థం అదే కొరియన్ భాషలో అని చెప్పి అర్థం అనమాట, ఓకేనా. అర్థమైందా? కంసన్ మీద అంతేనా? కంసన్ మీద. సో అంటే కొరియన్ భాషలో నేను నీకు థ్యాంక్స్ చెప్తున్నాను, థ్యాంక్స్ అని అర్థం అండి. మొత్తానికి చెప్పాలంటే నేను నీకు థ్యాంక్స్ చెప్తున్నాను అని అర్థం అనమాట. ఒక లవ్ ట్రాక్ అనేది ఉంటుంది. సో ఇది ఒక హర్రర్ సినిమా అనమాట. అది ఎలా ఏంటి అని చెప్పి మూవీలోనే మనం చూస్తాం అనమాట. అది కాకుండా అక్కడ ఉన్న షూటింగ్, ఈ యొక్క మూవీ షూటింగ్ మ్యాక్సిమం ఆ యొక్క కొరియన్ సంబంధించిన కంట్రీలోనే తీశారని చెప్పి చెప్తున్నారు అనమాట. అది ఏంటో మనకైతే తెలియదు, మరి సెట్స్ లో తీసారా ఏంటో మనం మూవీ చూసిన తర్వాతే తెలుస్తుంది అనమాట. మనకు VFX గ్రాఫిక్స్ కనిపిస్తుంది కదా. సో ఆ యొక్క మూవీని చూడగానే, ఆ యొక్క ఎడిటింగ్ చూడగానే అర్థమైపోద్ది నిజంగానే కొరియన్ కంట్రీలో తీసారా, లేకపోతే మన ఇండియాలోనే తీసారా, లేకపోతే సెట్స్ లో తీసారా అని చెప్పి అర్థమవుతుంది అనమాట. సో ఏదో ఒక లవ్ ట్రాక్ అనేది ఉంటుంది. ఆ యొక్క లవ్ ట్రాక్ లో ఒక కొరియన్ అమ్మాయిని కూడా ఎంటర్ అవుతుందండి. సో కొరియన్ అమ్మాయి ఎందుకు ఎంటర్ అవుతుందంటే వీళ్ళిద్దరి మధ్య జరిగే కాంట్రవర్సీలో ఒక కొరియన్ అమ్మాయిని మనోడు లవ్ చేసే అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది అనమాట. మరి ఆ యొక్క హర్రర్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు వస్తుంది ఏంటి, ఇంటర్వెల్ సీన్ కి ముందు వస్తుందా, బ్యాక్ సైడ్ వస్తుందా అనేది తెలియట్లేదు. మీరు పోస్టర్లలో చూసుకున్నట్లయితే మన వరుణ్ తేజ్ గారి కళ్ళు, ఐస్ అనేటివి ఏవైతే ఉంటాయో చాలా బ్లూగా ఉంటాయి, కామెడీగా నవ్వుతూ ఉంటాడు అనమాట, ఓకేనా. సో దీనికి సంబంధించిన యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, కమెడియన్ యాక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు.
మరి ఈ యొక్క కామెడీ అనేది పండుతుందా పండదా అని చెప్పి చూడాలన్నమాట. కొత్తగా ట్రై చేస్తున్నాడు అనమాట మన వరుణ్ తేజ్ గారు. ఒక కొరియన్ అమ్మాయి ఉంది, మెయిన్ పాయింట్ అదే. అసలు నాకు అర్థం కాదా, ఇదేంద్రా ఇది హర్రర్ సినిమానా? ఆ యొక్క పోస్టర్స్ ని అవి చూడగానే నేను ఏమనుకున్నానంటే ఏదో ఒక లవ్ ట్రాక్ సినిమాలే, ఏదో ఒక ఏది ఫిదా, మళ్ళీ వచ్చి బేబీ సినిమా ఈ మాదిరిగా ఉంటుందిలే నేను అనుకున్నా. ఆ మాదిరిగా లేదు. రీసెర్చ్ చేసి చూస్తే ఇది ఒక యాక్షన్, హర్రరు, డ్రామా, లవ్ ట్రాక్ అనమాట. ఈ మాదిరిగా కనిపిస్తుంది. ఈ స్టోరీస్ అనేటివి ఈ మాదిరిగా ఉన్నాయన్నమాట. సో మెగా ఫ్యామిలీ నుంచి ఈ యొక్క నాగబాబు గారి కొడుకుది, మన వరుణ్ తేజ్ గారిది మూవీ వస్తుంది కాబట్టి మరి ఈ యొక్క మూవీ అనేది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అని చెప్పి మనం చూడాల్సిందే. ఈ యొక్క మూవీ వచ్చి ఇంకా ఉంది ఒక 1 year అనుకుంటా, 1 year లేదా ఈ నెలలోనా కరెక్ట్గా తెలీదు. సో అనుకోకుండా వీడియో అనేది చేయడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క విషయాలు మటుకు నేను చెప్పిన పాయింట్లు మటుకు కరెక్టేనండి. కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా ఈ యొక్క మూవీ అనేది ఇదే ట్రాక్ లో వస్తుంది అనమాట. కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా. మేబీ చూడగానే ఒక లవ్ ట్రాక్ అనేది నడుస్తుంది. ఆ యొక్క లవ్ ట్రాక్ లో ఏమవుతుంది ఏంటి, ఆ యొక్క సాంగ్స్ అనేటివి ఉంటాయి అనమాట. సో ఏదో హీరో చిల్లరగా తిరుగుతూ ఉంటాడు. మన కొరియన్ అమ్మాయి ఎవరైతే ఉంటారో, సో ఆ యొక్క కొరియన్ అమ్మాయి పరిచయం అయిన తర్వాత మనోడు ఎలా ఏంటి అని చెప్పి తెలుస్తుంది అనమాట. సో ఆ యొక్క హర్రర్ గా యొక్క ఏదైతే ఉంటుందో దయ్యం అనేది, సో మనోడికి ఎలా అంటుకుంటుంది ఏంటి అని చెప్పి సెకండ్ హాఫ్ లో మొత్తం లీనం అయ్యేటట్టు చూపిస్తారనమాట. సో కమెడియన్ గా కామెడీగా నవ్వించేటట్టు మనం ఆల్రెడీ F2 లో చూసాం. మా వరుణ్ తేజ్ గారి అంటే కామెడీ అనేది ఎలా ఉంటుందో, టైమింగ్ అనేది ఎలా ఉంటుందో, సో ఆ మాదిరిగా ఉండబోతుంది అని చెప్పి వీళ్ళు డిక్లేర్ అయితే చేశారు. మరి చూడాలి ఏమవుతుందో ఏంటో తెలియదు అనమాట. దీనికి సంబంధించి నేను అసలు ఎక్కడ చూడలేదు, పట్టలేదండి. వీళ్ళు ప్రమోషన్స్ కూడా ఎక్కడ చేసుకున్నట్టు కూడా సరిగ్గా లేదు అని అనిపించింది. మరి నాకు తెలియదా ఏందో నాకు అర్థమే కాలేదు. నేనేదో స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వస్తున్నాను, సడన్ గా కనిపించింది ఈ యొక్క సాంగ్ అనేది. ఎవర్రా ఇంత హెయిర్ పెంచుకోన్నాడు మనోడా ఏంది అని అంటే వరుణ్ తేజ్. నేను షాక్, అసలు అర్థం కాల నాకు. అరే ఇదేంద్ర ఇది డిఫరెంట్ గా ఉంది హెయిర్ స్టైల్ కూడా. సో చూద్దాం ఒకసారి దీని గురించి రీసెర్చ్ చేసి చూద్దాం అని అంటే నాకు ఈ పాయింట్స్ అన్ని తెలిసాయన్నమాట. ఏంద్ర బాబు ఇది హర్రర్ సినిమానా? ఈ యొక్క ఇమేజ్ చూస్తుంటే అలా లేదే, ఈ యొక్క ఇమేజ్ చూస్తుంటే అలా లేదు. ఏంటి అసలు ఇది కలర్ఫుల్ గా ఉంది, న్యాచురల్ గా ఉంది. ఏదో ఒక లవ్ ట్రాక్ లో అంటే ఆ ఫోటో అనేది అలా ఉందన్నమాట. ఒక లవ్ ట్రాక్ అనేది కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా ఉంటుంది. ఏదో ఒక ప్రేమ కథా చిత్రంలే అని అనుకున్నాను నేను. కాదండి, ఏదో నవ్వించడానికి వస్తున్నాడు, పడుతున్నాడు. చూడాలి మరి యొక్క మూవీ అనేది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అని. సో ఇదండి అప్డేట్ అనేది. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ని నేను వదులుతూ ఉంటా వీడియోస్ యూట్యూబ్లో, ఓకేనా? సో చాలా మంది చూస్తున్నారు వీడియోస్ని, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? సో మెయిన్ విషయం అండి, మీకు ఇది చెప్పడం మర్చిపోయాను అనమాట. సో సబ్స్క్రైబ్ చేయని చెప్తున్నానే కానీ ఇది చెప్పడం మర్చిపోయాను అనమాట. సో ఈ పాయింట్ అనేది చెప్పలేదు. ఇప్పుడు 2 లాంగ్వేజ్లకు సంబంధించి ఒక కాంట్రవర్సీ అనేది కూడా జరుగుతుంది ఆ యొక్క మూవీలో. అది కొరియన్ భాష యొక్క లాంగ్వేజ్, మళ్ళీ వచ్చి మన తెలుగు భాష, మన ఇండియన్ భాష, తెలుగు భాషకు సంబంధించిన 2 సంస్కృతికి సంబంధించిన క్రాస్ బ్రీడింగ్ ఏదైతే ఉంటుందో ఆల్రెడీ మీకు తెలిసిందే. ఇప్పుడు నేను క్రాస్ బ్రీడింగ్ అన్నాను అనమాట. సో అది ఎలా ఏంటి అని చెప్పి అక్కడ ఆ యొక్క మూవీలో చూస్తాం అనమాట, ఓకేనా? సో దానికి సంబంధించిన విద్వేషాలు కూడా కనిపిస్తాయి మనకు. ఆ యొక్క కొరియన్ భాష కలిస్తే క్రాస్ బ్రీడింగ్ అనేది ఉంటుంది, అది మీకు తెలిసిందే ఇంకా. సో ఆ యొక్క ఇది పాయింట్ అనేది మనం మూవీలోనే చూస్తాం అనమాట. దీనికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ అనేది ఇంకా వదలలేదు. సో ఈ యొక్క లిరిక్ అనేది వరకే వదిలేరనమాట. ఫస్ట్ లుక్ అనేది మన వరుణ్ తేజ్ గారిది చాలా బాగుంది. ఆ యొక్క హీరోయిన్ కూడా కొత్త హీరోయిన్ అనుకుంటా, చాలా బాగా సూట్ అయింది వాళ్ళిద్దరికి చెప్పాలంటే, ఓకేనా? సూట్ అయిందా? చూశారు కదా. చూసిన వాళ్ళంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేదానికి కన్ఫర్మ్డ్గా కామెంట్ చేయండి ఖచ్చితంగా, ఓకేనా? సో చూసుకున్నట్లయితే ఇదండి అప్డేట్ అనేది. ఎవరైనా